హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాలినటువంటి గాయాలు, ఈ కాలిన గాయాలని ఎలా నివారించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అనేక సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం ద్వారా శరీరంలో కొంత భాగం గాని శరీరం అంతా గాని కారణం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకు అగ్ని సంబంధమైనటువంటి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటి వారు ఇప్పుడు చెప్పేటటువంటి యోగాల్ని ఆచరించడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఆ వ్రణాలు కూడా తగ్గించుకోవచ్చు అనమాట. వ్రణాలు అవుతూ ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే తంగేడు చెట్లు, ఇవి మనకు ఊరు చుట్టూ ఎక్కువగా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి అనమాట. ఈ తంగేడు చెట్లు వాటి పువ్వులను గాని ఆకులను గాని తీసుకొచ్చి కళాయి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట పైన వాటిని నల్లగా మాడిపోయే వరకు వేయించాలి. అవి నల్లగా బూడిదలాగా అయిన తరువాత జల్లెడలో వేసి జల్లించి తంగేడు బూడిదను సిద్ధం చేసుకోవాలి. ఈ బూడిదను కొబ్బరి నూనెలో కానీ ఆముదంతో గాని కలిపి మజ్జిగ చిలికే కవ్వంతో చిలికితే పైకి నవనీతం అంటూ ఉంటాం మనం. ఆ నవనీతం లాగా వెన్నెలాగా వస్తుందన్నమాట. ఈ యొక్క దాన్ని తీసి నిల్వ చేసుకోవాలి. కాలిన గాయాల పైన రోజు 2 లేక 3 సార్లు రాస్తూ ఉంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి. మానిన తర్వాత ఆ మచ్చల మీద కూడా ఇదే లేపనం పూస్తూ ఉంటే క్రమంగా కాలిన చోట చర్మపు రంగు సహజమైనటువంటి రంగును పోలి మళ్ళీ యథావిధిగా మీ యొక్క చర్మ సౌందర్యం రక్షింపబడుతుంది. ఈ కాలిన గాయాలు తాలూకు మచ్చలు, బర్రలు లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి పూర్తిగా నిర్మూలింపబడి సహజమైనటువంటి అందమైనటువంటి చర్మం మీకు సమకూరుతుంది. ఇది మనకు పూర్వీకులైనటువంటి ఆయుర్వేద ఋషులు చెప్పినటువంటి అద్భుతమైన నివారణ మార్గం. ఇది ఆచరిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఆయుర్వేదిక ఔషధాన్ని పరిచయం చేస్తాను.